వైట్ పాస్తా కోసం మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. దీనికోసం ఈ కూరగాయలు అండి పక్కన ఉంది నా సలాత. గిన్నె స్టవ్ పై పెట్టుకొని దీంట్లోకి మనం పాస్తా వేసుకొని వేడి నీళ్ళు వేసి తొందరగా అయిపోతుందని వేడి నీళ్ళు వేసానండి. ఉడికించుకున్నాము. పక్కన పాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి మనం పక్కన కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు దీంట్లోకి వేసుకొని బాగా కలుపుతూ మగ్గించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మగ్గిన దీంట్లోకి కొంచెం మిరియాల పొడి, ఇది గార్లిక్ పౌడర్ అండి, కొంచెం సాల్ట్, కొంచెం మసాలా అండి. ఇది పాస్తాకు సంబంధించిన మసాలా, పాస్తా మసాలా. ఇది వేసుకొని దీంట్లో కొంచెం 2 నిమిషాలు మగ్గనించి టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు కూడా 2 నిమిషాలు మగ్గనించి దీంట్లోకి మనం క్రీమ్ మిల్క్ వేసుకున్నాము. నార్మల్ మిల్క్ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర క్రీమ్ మిల్క్ ఉంది కాబట్టి అది వేసుకుంటున్నాను. దీంట్లోకి మనం బర్గర్లో పెట్టే జుబెన్ ఉంది, అది 2 పీసులు వేసుకున్నాను. దీన్ని కలిపేసి మళ్ళీ నీట్గా దీంట్లోకి మళ్ళీ పిజ్జా పైన వేసే జుబెన్ ఉంటుంది కదా, అది ఒక 2 స్పూన్లు వేసుకున్నానండి. ఇది నీట్గా బాగా కలిపేసి, కింద అంటుకుంటుందండి, కలుపుతూనే ఉండాలి. అందుకని నీట్గా కలిపేసి పక్కన ఉడికించి పెట్టుకున్న పాస్తాలోకి వాటర్ మొత్తం తీసేసి ఈ మనం పక్కన చేసుకున్న క్రీమ్ ఉంది కదా, ఇది దీంట్లోకి వేసుకోవాలా. వేసుకొని ఇలా నీట్గా కలిపేసినామంటే 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నా పాస్తా రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై